దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎన్నిక ఎలా జరిగింది? భవ్య, ఎంతో ఉత్కంఠత రేపిన నెల్లూరు జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 23 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేనా ట్రాన్స్లాంట్ 23 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ విధానాన్ని అవలంబించారు. ఈ లాటరీలో ప్రజాస్వామ్యమే విజయం సాధించినట్టుగా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఘన విజయం సాధించారు. లాటరీలో ఆయన విజేతగా నిలిచారు. దీంతో బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి జెడ్పీ చైర్మన్ గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కొద్దిసేపట్లోనే వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి విజయం సాధించిన వెంటనే వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుతున్నారు. ప్రజాస్వామ్య విజయం సాధించని చెప్తున్నారు. అంతేకాక ఈ ఎన్నిక చాలా తీవ్ర ఉత్కంఠను రేపింది. ఈ ఎన్నికల్లో దాదాపు తెలుగుదేశం పార్టీ చాలా ప్రలోభాలకు గురి చేసింది. అంతేకాక అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసింది. వైఎస్ఆర్సీపీకి చెందిన దాదాపు 8 మంది సభ్యులను తమ వైపు తిప్పుకున్నది. వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతికి గురి చేసి, ప్రలోభాలకు గురి చేసి, అంతేకాక ఈ ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయించాలని చెప్పి కూడా అన్ని విధాలా ప్రయత్నించింది. కానీ ఏ ప్రయత్నమూ ఫలించలేదు. చివరికి న్యాయమే గెలిచిందన్నట్టుగా ఈ ఎన్నికల్లో దాదాపు ఇరు పార్టీలు సమానంగా ఓట్లు వచ్చినప్పటికీ కూడా లాటరీలో వైఎస్ఆర్సీపీకి చెందిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా కమ్ము తిన్నారు. ఎలాగైనా కానీ జడ్పీని కైవసం చేసుకోవచ్చిన ఉద్దేశంతో కూడా భోజన విరామ సమయాన్ని అధికారులు ఒత్తిడి చెప్పి తీసుకొచ్చారు. ఈ 1.5 గంటలు ఏదైనా చేయవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు ఆలోచించారు. కానీ వారి క్లిక్కులేమీ పారలేదు. ఈ ఎన్నికల్లో దాదాపు లాటరీలో నిర్వహించిన ఎన్నిక వైఎస్ఆర్సీపీ పక్కనే నిలిచింది. దీంతో చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఎన్నికైనట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్సీపీ శిబిరంలో ఆనందోత్సవాలు వెల్లువిరిచాయి. చివరకు న్యాయమే గెలిచిందని చెప్పి అందరూ కూడా బయట మనం జెడ్పీ హాల్ బయట దాదాపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నేతలంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఎంతో దాదాపు 3-4 నెలల పాటు కష్టపడి 21 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించినప్పటికీ కూడా టీడీపీ కేవలం 10 స్థానాల్లోనే గెలుపొందింది. కానీ దాదాపు వైఎస్ఆర్సీపీకి చెందిన 8 మంది సభ్యులను ప్రలోభాలకు గురి చేసి, డబ్బులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరించి, నయాన పైన అన్ని విధాలా కూడా వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి 8 మంది సభ్యులు తిప్పుకున్నారు. అసలు కిడ్నాపులకు పాల్పడ్డారు. అధికారుల ముందే జెడ్పీ మొదటి సమావేశంలో జరిగినప్పుడు ఈ పోలీసులు, జిల్లా అధికారులు ఉన్న సమక్షంలోనే మనబోలు జెడ్పీటీసీ సభ్యులు కిడ్నాప్ చేశారు. అదేవిధంగా 13 తేదీ జరిగిన ఎన్నికల్లో కూడా కావాలి జెడ్పీటీసీ సభ్యులు పెంచడం కిడ్నాప్ చేసి ప్రయత్నించారు. చివరికి ఆమె ఎన్నికకు వస్తే ఆమెను బలవంతంగా తీసుకెళ్లి ఆమె ఎన్నిక రానికుండా చేశారు. కానీ ఎన్ని పరీక్షలు పాడినప్పటికీ కూడా జెడ్పీ ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్సీపీని వరించింది. చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఘన విజయం సాధించారు. కొద్దిసేపట్లోనే వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగనుంది. ఈ వైస్ చైర్మన్ ఎన్నికను కూడా చేతుల విధానం ద్వారానే ఎన్నుకోనున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించిన పట్ల నేతలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఓకే అమర్. వైస్ చైర్మన్ జరుగుతుంది వైస్ చైర్మన్ వచ్చేసింది సార్ చైర్మన్ సార్ అన్నీ తీసే కావలేదు కింద ఉన్నాడు మళ్ళీ తీవ్ర ఉత్కంఠ నడుమ నెల్లూరు జెడ్పీ చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరించింది. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా సరే పార్టీ టికెట్ మాకే వచ్చింది, వాళ్ళు అడ్డుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జెడ్పీ చైర్మన్ పదవి దక్కిందని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం మొదట కోఆప్షన్ ఎన్నికల్లో ఇరు పార్టీలు చెరొక సీట్ను కైవసం చేసుకోగా నెల్లూరు జెడ్పీ చైర్మన్ గా బొమ్మిరెడ్డి సుధాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శిబిరంలో ఆనందోత్సవాలు వెలువరిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీహరి చెప్పండి, జెడ్పీ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ నడుమ వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం పట్ల అటు పార్టీ శ్రేణుల్లో ఎలాంటి సంతోషాలు వెలువరుస్తున్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంతటి ఉత్కంఠ పరిస్థితుల్లో ఎన్నికలు జరగడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఎందుకంటే జడ్పీ ఎన్నికల ప్రక్రియ మొత్తం చూస్తే నెల్లూరు అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. వాస్తవంగా చూస్తే ఇక్కడ మొత్తం 46 జడ్పీ స్థానాల్లో దాదాపు 31 అంటే 2/3 మెజార్టీ వైఎస్ఆర్సీపీ సభ్యులు గెలుచుకున్నప్పటికీ కూడా అనేక సార్లు అనేక ఇబ్బందుల దృష్ట్యా అధికార పక్షం కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే అక్కడ నేరుగా ఒక మంత్రి కూడా గత కొన్ని రోజులుగా కూర్చొని మొత్తం జడ్పీని ఎలాగైనా సరే టీడీపీ వసూలు చేయాలనేది వ్యూహంగా కల్పించింది. పక్కా ప్రణాళికతో గడతలు కొన్ని రోజులుగా అనేక రకమైన వ్యూహాలు పండగలు కావచ్చు. మొత్తం మీదకి 31 మంది జడ్పీ సభ్యుల్లో దాదాపు 8 మందిని ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. దీంతో శ్రీహరి మీరు లైన్ లో ఉండండి, ఒక నిమిషం ఇదే విషయం గురించి మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది, ఎంత ఉత్కంఠ మధ్య జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం పైన మీ స్పందన ఏంటి? చాలా సంతోషం అండి. నిజంగా నెల్లూరు జెడ్పీని ఏ విధంగా అయినా కైవసం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆదేశాలు అందుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారులు తమ అధికార దుర్వినియోగాన్నంతా దుర్వినియోగం చేసి ఏదో ఒక విధంగా గెలవాలని అనుకున్నారు. 31 ఎంపీటీసీ జెడ్పీటీసీలు గెలుచుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేవలం 15 మాత్రమే గెలుచుకున్నది తెలుగుదేశం పార్టీ. అయినా సరే 15 గెలిచిన 46 జెడ్పీటీసీలు కలిగినటువంటి నెల్లూరు జిల్లా పరిషత్తును కైవసం చేసుకోవాలని అనేక కుట్రలు కుతంత్రాలు చేశారు. 4వ తారీఖున జరగవలసిన దాన్ని పోస్ట్ పోన్ చేశారు, మళ్ళా 13వ తారీఖున జరగవలసిన దాన్ని పోస్ట్ పోన్ చేశారు,
మళ్ళీ ఇవాళ కూడా ఉదయం నుంచి ఏదో ఒక విధంగా పోస్ట్పోన్ చేయాలనేటువంటి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. కానీ నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ లేకోకుండా గెలువలసినటువంటి నెల్లూరు జిల్లా పరిషత్ని చివరికి పోటీ దాకా తీసుకొచ్చారు, చెరు సమానంగా చేశారు. మా వైపు నుంచి అన్యాయంగా అక్రమంగా ప్రలోభాలు పెట్టి చాలా మంది జెడ్పీటీసీని అటువైపు లాగారు. అయినప్పటికీ కూడా అదృష్టవశాత్తు టాస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం చాలా మంచిదిగా నేను భావిస్తున్నాను. న్యాయం గెలిచినట్టుగా నేను భావిస్తున్నాను. చాలా ధర్మం జరిగిందని కూడా నేను భావిస్తున్నాను. ఇలా చాలా చోట్ల ఇలాగే మింగేశారు. ఒంగోలులో మింగేయడానికి ప్రయత్నం చేశారు, కర్నూలులో మింగేయడానికి ప్రయత్నం చేశారు. అనేక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాకుండా చివరికి మండల పరిషత్తులను కూడా కైవసం చేసుకోవాలనేటువంటి ఆతృతతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి అనేకమైన అక్రమాలకు పాల్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోబోతున్నది మీరు రాబోయే కాలంలో మీరు చూస్తారు. రాంబాబు గారు, ఇంకొక విషయం, మెజార్టీ పరంగా చూసుకుంటే జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీకి కైవసం కావాలి. ప్రలోభాలకు గురి చేసి, బెదిరింపు పర్వాలకు గురి చేసి చాలా రకాల రాద్ధాంతం చేశారు. అధికారంలో ఉన్నామన్నట్టుగా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జెడ్పీటీసీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ కే వరించింది. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ప్రక్రియను ఇంత దుర్భరంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా అన్యాయమైనటువంటి విషయం అండి. ఇప్పుడు మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఆటవిక సమాజంలో ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితి. చివరికి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగడానికి హైకోర్టును ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి. ఎస్పీకి హైకోర్టు ఆదేశిస్తే తప్ప పోలీసు బలగాలని, పోలీసు రక్షణని ఇవ్వలేనటువంటి పరిస్థితిని కల్పించారు. ఇంకో విషయం, వైస్ చైర్మన్ పదవి కూడా వైఎస్ఆర్సీపీగా వరించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఏదండి? వైస్ చైర్మన్ పదవి కూడా వైఎస్ఆర్సీపీగా వరించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? చాలా సంతోషం అండి. ఎందుకంటే ఒక విధంగా ఒక్కొక్కసారి న్యాయం జరుగుతూ ఉంటుంది. భగవంతుడు అలా న్యాయం చేస్తూ ఉంటాడని అనిపిస్తా ఉంది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు. కొన్ని చోట్ల జరగట్లేదు అనుకోండి. టాస్ లో మరి చైర్మన్, వైస్ చైర్మన్ కూడా నెల్లూరు జిల్లా పరిషత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది చాలా న్యాయబద్ధమైనది. ఎందుకంటే వాస్తవంగా 31 జెడ్పీటీసీలు గెలుచుకున్న మేము ఎక్కడ, 15 జెడ్పీటీసీలు గెలుచుకున్న తెలుగుదేశం ఎక్కడ? ఏదో ఒక విధంగా తెలుగుదేశం కాజేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ న్యాయం జరిగినట్టుగా నేను భావిస్తున్నానండి. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నిక ప్రక్రియను అటు పోలీస్ బందోబస్తు మధ్య ఇన్ని ఆంక్షల మధ్య జరగడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది నేను ఇందాక చెప్తాను, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అండి. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏ పార్టీ తరఫున గెలిచారో ఆ పార్టీకి సంబంధించిన వారు ఆ జిల్లా పరిషత్ని గానీ, ఆ మున్సిపాలిటీని గానీ, ఆ ఎంపీపీని గానీ చేజిక్కించుకోవాలనే ధర్మం. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట కూడా తెలుగుదేశం వారు అన్యాయంగా ఆక్రమించుకోవాలనేటువంటి ఒక దురాక్రమణ లాగా, ఏదో రాజుల కాలంలో మైట్ ఈజ్ రైట్ అన్నట్టుగా పోలీసు బలగాలు మాకు అనుకూలంగా ఉన్నాయి, జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి కలెక్టర్స్ మాకు మేము చెప్పినట్టుగా వింటున్నారు అనేటువంటి భావంతో ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని చేసి ఒక ఆటవిక సమాజం లాగా దీన్ని చేయటం అంటే మరి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపిస్తున్నారా లేకపోతే ఒక అరాచక ఆంధ్రప్రదేశ్ వైపు నడిపిస్తున్నారో మరి నాకైతే అర్థం కాలేదు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ప్రజలు తమకు చేతైనప్పుడు తమకి ఓటు హక్కును వినియోగించే సమయంలో ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకుని చేస్తారనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం. చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. పోలీసు బలగాలను ఉపయోగించారు. అలాగే కలెక్టర్స్ ని, అలాగే ఆఫీసర్స్ ని తాము చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి అధికార దుర్వినియోగం పూర్తిగా చేసినప్పటికీ కూడా నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఇది ఒక గుణపాఠంగా తెలుగుదేశం వారు భావిస్తే మంచిదని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు, మీ స్పందన తెలియజేసినందుకు. నెల్లూరు జెడ్పీ చైర్మన్ చైర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన నెల్లూరు జెడ్పీ ఎన్నిక కోర్టు ఆదేశాలతో నిర్వహించారు. చైర్మన్ పదవే కాదు, వైస్ చైర్మన్ పదవిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీనిపై పూర్తి సమాచారం మా నెల్లూరు కరెస్పాండెంట్ అమర్ నుండి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, నెల్లూరు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కూడా వైఎస్ఆర్సీపీకే వరించాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పార్టీ శ్రేణుల ఆనందోత్సవాలు ఎలా ఉన్నాయి? వైఎస్ఆర్సీపీకి నెల్లూరు జిల్లా మరోసారి అండగా నిలిచింది. మనం ముందు ప్రతి ఎలక్షన్ లోనూ చూస్తున్నాం. సర్పంచ్తో పాటు ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అన్ని ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీ పక్షాన్ని ప్రజలు నిలిచారు. కానీ ప్రజల తీర్పును ఆపహాసం పాలు చేసే విధంగా జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. వైఎస్ఆర్సీపీకి 46 జెడ్పీటీసీలో 31 జెడ్పీటీసీలను ప్రజలు గెలిపించారు. తెలుగుదేశం పార్టీ కేవలం 15 స్థానాల్లోనే విజయం సాధించింది. కానీ అధికారంలోకి రావడంతో ఎలాగైనా కానీ జెడ్పీని కైవసం చేసుకునేందుకోసం కంటాలు పడింది. దీనికోసం ఎన్ని వక్ర మార్గాలు అవలంబించాలో అన్ని మార్గాలను అవలంబించింది.
అదేగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఈ నెల్లూరు చరిత్రలో, నెల్లూరు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జెడ్పీ హాల్లోనే మనబోరు జెడ్పీ సభ్యుని రమేష్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కిడ్నాప్ చేశారు. వీరికి అధికారులు కూడా అండదండలు అందించడంతో ఆ ప్రక్రియను సులభం కొనసాగించారు. ఆ సభ్యుల దృష్టిలో అదేవిధంగా ఎన్నికను వాయిదా వేయించేందుకోసం కలెక్టర్ సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ వీరంగా సృష్టించారు. ఆయన మైకును విరిచేసి ఎన్నికల ప్రక్రియ కాగితాలను చించేసి గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఎన్నికల వాయిదా వేసిన తర్వాత కొంతమంది సభ్యులు తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. మళ్ళా 13 తేదీ జరిగిన ఎన్నికల్లో కూడా కావలి జెడ్పీటీసీ సభ్యురాలు సెంటిలమ్మను కూడా తమ వైపు తిప్పేందుకోసం ఆమె భయభ్రాంతికి గురి చేశారు. ఆమె కుటుంబ సభ్యుల ప్రలోభాలకు గురి చేశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున 23 మంది హాజరయ్యారు. అదేవిధంగా టీడీపీ తరఫున కూడా 23 మంది హాజరయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక నుంచి కూడా ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు వచ్చాయి. కోఆప్షన్ ఎన్నికల్లో మొదట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందాడు. రెండో కోఆప్షన్ అభ్యర్థిగా టీడీపీకి విజయం వరించింది. అనంతరం 3 గంటలకు చైర్మన్ ఎలక్షన్ ను ప్రక్రియను ప్రారంభించారు. అందులో చాలా ఉత్కంఠ నెలకొంది. దాదాపు 23 మంది సభ్యులు ఇరు పార్టీలు సమానంగా ఉండటంతో ఎవరిని విజయం వరిస్తుందని అందరూ కూడా ఎంతో చాలా ఉత్సాహంతో ఎదురు చూశారు. కానీ 23 పెరి ఇరు పార్టీలకు సమానంగా ఓటు రావడంతో లాటరీ విధానాన్ని అధికారులు అవలంబించారు. ఈ లాటరీలో చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఘన విజయం సాధించారు. అదేవిధంగా వైస్ చైర్మన్ అభ్యర్థిగా సైదాపురం జెడ్పీటీసీ సభ్యురాలు పొట్టేళ్ల శిరీష విజయం సాధించింది. దీంతో నెల్లూరు జెడ్పీలో చైర్మన్, వైస్ చైర్మన్ 2 పదవులను కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేస్తుంది. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. జెడ్పీ హాల్ బయట వైఎస్ఆర్సీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రజాస్వామ్యం విజయం సాధించిందని చెప్పి అధికార పార్టీ పన్నిన కుట్రలను ఛేదించి వైఎస్ఆర్సీపీని విజయం సాధించి చెప్పి అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా అంతా కూడా చాలా ఉత్సాహమైన వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీకి మరోసారి ప్రజలు పట్టం కట్టారని, నిజాయితీకి నిరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని చెప్పి, అదేవిధంగా కూడా అదృష్టం కూడా వైఎస్ఆర్సీపీ ఎవరికి అని చెప్పి అందరూ అంటున్నారు. అయ్యా ఓకే, థ్యాంక్ యూ అమర్. Mama.